నాతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఈ మొత్తం దాడిలో ప్రత్యక్ష సాక్షి, బాధితులు కూడా ఆయన కంటికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్, మీకు ఇంకా గాయం ఉంది. ఈరోజు మీరు ప్రచారంలో కూడా గాయంతో తిరుగుతున్నారు. ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా వేముల సతీష్ అనేటువంటి ఒక యువకుడు, 19 ఏళ్ల యువకుడు దాడి చేశారు. అతన్ని A2గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ కేసులో A2 ఎవరు అనేటువంటిది పోలీసులు ఇంకా సీక్రెసీగా పెడుతున్నారు. A2గా ఉన్నటువంటి వ్యక్తి ఇన్స్టిగేట్ చేశాడు, ప్రోత్సహించాడు, దాడి చేసేందుకు ప్రేరేపించాడు అనేటువంటి చెప్తున్నారు. ఈ కేసులో ఒక్కొక్క డీటెయిల్ బయటికి వస్తుంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? సార్, ఇది చాలా కుట్రపూరితంగా చేసింది సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని హత్యా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో ఎటువంటి వేరే ఆలోచన లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకెళ్తుంటే ఆయన్ని హత్య చేయించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు క్లియర్ గా చేసింది. దీంట్లో ఇప్పుడు A1గా సతీష్ ని ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది. A2 కూడా ఒక ముద్ద ఉన్నాడని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది సింగనగర్ మన వివేకానంద స్కూల్ దగ్గర అక్కడ ఆల్రెడీ ఇది ఇతను వెయిట్ చేశారని చెప్పని కానివ్వండి, అక్కడ CCTVలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, దాదాపుగా పోలీసులు కూడా చాలా మందిని విచారించారు. దీంట్లో సాక్షుల్ని విచారించిన తర్వాత దీన్ని ఒక కంక్లూడ్ తీసుకొచ్చి ఈ సతీషే చేశాడు, దీని వెనక మూలాలు ఏమున్న సంగతి కూడా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది గతంలో మనం చూసుకుంటే కనుక బాగుండమని 4 రోజులు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికి ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారంటే, ఫస్ట్ సారేమో ఇది కుట్రకి వెల్లంపల్లి కేసీఆర్ నాని గారు 1 నుంచి రౌడీ షీటర్లు తీసుకొచ్చారని చెప్పి అన్నాడు. రెండోసారేమో ఇది అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి నియోజకవర్గ ప్రజలే రాయి కొట్టారని చెప్పి అన్నాడు. అదే విధంగా 300 రూపాయలు 200 రూపాయలు పేమెంట్ అని చెప్పాడు. ఇవన్నీ నేను అడిగేది బాగుండవు మాకి, ఇవన్నీ ఎట్లా తెలుసు ఈ సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళే చేశారని అంటే ఏ విధంగా మరి అతను మాట్లాడాడంటే, క్లియర్ గా అతను చేయించాడు కాబట్టే ఈ సతీష్ ని పట్టుకుంటే మొత్తం డొంకనంతా కలుతుందనే ఉద్దేశంతోనే బాగుండవు అనే వ్యక్తి చంద్రబాబు ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడు. దాంట్లో ఆయనతో పాటు పక్కన నేను కూడా ఉన్నాం కాబట్టి అది నాకు కూడా తాగడం, నా కన్ను కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఇందులో మెయిన్ ముద్దాయి మాత్రం క్లియర్ గా చంద్రబాబు నాయుడు అతని డైరెక్షన్ లో బాగుండవమా. ఎందుకంటే నాకు తెలిసి A2గా అన్నది మీ మీడియాలో కానీ ఎక్కడ చూడడం ఒక పేరు చెప్తున్నారు. ఆ పేరు గల అతను కూడా టోటల్ గా బాగుండవమతో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళకు ఒకటే భయం పట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల దగ్గర చూసుకుంటే ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల దగ్గర అనేక చక్కటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో పేరు తెచ్చుకుంటున్నాడు. ఆ ఓటమి భయాన్ని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పిస్తేనే మార్గం అని చెప్పని ఈ చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం ఇది. పోలీసులు ఇంకా లోతైన విచారణ చేసి, నాకు తెలిసి ఇంకా నాకు ఎవరికి వేముల సతీష్ అని చెప్పున్నారో వాళ్ళ ఫాదర్ తో కూడా బాగుండవమా అనే వ్యక్తి టచ్ లో ఉన్నాడు నాకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ పోలీసు కూడా సీసీ కెమెరాలు కనుక తీయగలిగితే ఈ వేముల సతీష్ అనే వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బోనమ్మను కలవడం జరిగింది. అది కూడా ఇప్పుడు A2గా ఉన్న ముద్దాయే దగ్గరుండి తీసుకెళ్లిన సంగతి కూడా నాకున్న ఇన్ఫర్మేషన్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ కోణంలో ఆలోచించి ఏదైతే బోనమ్మ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు జారీ చేశారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భయపడకలేదు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. ఎందుకు విజయవాడ సెంట్రల్ పరిధిలోనే ఈ దాడి జరుగుతుంది అనేటువంటిది, ఎందుకు ఆ ప్రదేశాన్ని, ఆ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆ విజయవాడ సెంట్రల్ అనేటువంటి ప్రాంతాన్ని ఎందుకు కొని ఉంటారు? మీ అనుమానం ఏంటి సార్? అంటే ఒకటి సార్, బోండోమ్ అనే వ్యక్తి ఒక రౌడీ ప్రవర్తన కలిగి ఉండే వ్యక్తి. అతనికి గోండాయిజాలు చేయడం, రౌడీజాలు చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అతనికి భూ కబ్జాలు చేయడం కానీ అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అందుకనే అతనికి క్రిమినల్ పనులు చెప్పేది చంద్రబాబు నాయుడు. అందుకే చెప్తాడు ఇటువంటి క్రిమినల్ పనులు. ఈ చంద్రబాబు కూడా కొన్నిటి వాడుతుంటాడు. మాట్లాడటానికి పట్టాభిని, ఇటువంటి రౌడీజం చేయడానికి బోండోమ్ అని ఇట్లా వాడుతుంటాడు. ఆ వాడడంలో దీనికి చంద్రబాబు ఇతను వాడాడు. ఇతన్ని తప్పకుండా లోతైన విచారణ జరిగితే బోండోమా పేరు గ్యారంటీకి వస్తుంది. బోండోమాకి అనుచరులే వీళ్ళు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు సాక్షుల్ని 12 మందిని విచారించారని చెప్పని ఇప్పుడు రిమాండ్ రాశారో, తప్పకుండా విచారణ పారదర్శకంగా జరిగితే 100 రూపాయలు దీని వెనక చంద్రబాబు నాయుడు బోండోమా హస్తం గ్యారంటీగా ఉంటుంది. తప్పకుండా ఈ కుట్రగా అందుకని చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఎంక్వైరీ రిపోర్ట్ పోలీసులు బయటకి ఇవ్వలేదు. ఏ విధంగా చంద్రబాబు ఇందులో బోండోమా నిరీక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము జూన్ 4వ తారీఖు వస్తాం, మీ సంగతి వస్తామని బెదిరించడం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఏంటి ఆ విధంగా బెదిరియడం దాని అర్థం ఏంటి? వాళ్ళకి తెలుసు
ఈ కార్యక్రమం కూడా చంద్రబాబు కనుసన్నలో బోండోమా చేయించడం సంగతి. ఇది పూర్తిగా పోలీసులు పట్టుకోబట్టి వీళ్ళ వ్యవహారం అంతా బయటపడుతుందని చెప్పని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ చంద్రబాబు దగ్గర నుంచి బోండోమా దగ్గర నుంచి అందరూ ఇచ్చేస్తారు. 100% దీంట్లో చంద్రబాబు బోండోమా హస్తం గ్యారెంటీగా ఉంటుంది. పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేయాలని మాత్రం మీ ద్వారా పోలీసులు కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.